గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో మేము 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్న ఈ ప్లేస్కి అయితే మేము వెళ్ళలేదన్నమాట. అదేంటంటే దుర్గం చెరువు. అంటే ఒక చెరువు ఉందని తెలుసు, అది బాగుంటుందని తెలుసు, కానీ ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, దాని దగ్గర ఉంటుంది అనమాట. మ్యాప్స్లో అయితే చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అండ్ రూట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో మ్యాప్స్ క్లియర్గా చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే మేము ఫస్ట్ ఒక పాయింట్కి వెళ్ళాము, అక్కడ నుంచి జస్ట్ వ్యూ ఉండింది, అదే దుర్గం చెరువేమో అనుకొని చూస్తుంటే ఎవరో చెప్పారు లైక్ బోటింగ్ అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ నార్మల్ ఈ స్పాట్కే ఎంత లైన్ ఉంది తెలుసా, లిటరల్లీ ఐ వాజ్ సో షాక్డ్. కానీ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ కాసేపు అక్కడ జస్ట్ నుంచోని కూర్చోడానికి కూడా లేదు అండ్ చాలా లిట్టర్ ఉంది మొత్తం. సో ఫైనల్లీ రైట్ స్పాట్ అయితే దొరికింది, వెళ్ళాము. అండ్ ఎంట్రన్స్లోనే చాలా బాగుంది, ట్రీస్ అన్నీ కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ క్లీన్గా కూడా ఉంది స్టార్టింగ్లో అయితే. అండ్ టికెట్ ఏం లేదు, లైక్ టికెట్ ఉంటుంది అనుకున్నాం కానీ జీరో. సో లోపలికి వెళ్ళేటప్పుడు లైక్ చుట్టూ పార్క్లా వచ్చిందనమాట, మధ్యలో లేక్ వచ్చి. సో స్టార్టింగ్లో కొంచెం స్మెల్లీగా అనిపించింది, బికాజ్ లైక్ స్టార్టింగ్లో కొంచెం లిటర్ ఎక్కువ వేస్తారు కదా, అండ్ చాలా పెద్దగా ఉంది గైస్, లైక్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఇంత ఫ్రీ పార్క్, కొంచెం బ్యూటిఫుల్ వ్యూ ఉంది అండ్ ఇంత పెద్దది ఉంది హైదరాబాద్లో అంటే గుడ్. అండ్ కూర్చోడానికి ఎక్కడికక్కడ స్పాట్స్ ఉన్నాయి, ఇట్లా చూస్తే మీరు మినీ ప్లే ఏరియా లాగా కూడా ఉందన్నమాట. వెళ్తూ ఉంటే అంటే ఆ ట్రాక్ అంతా నడుస్తుంటే కొంచెం డిఫరెంట్ అని కనిపిస్తున్నాయి. సో ఒక దగ్గరేమో నార్మల్ ఇలా కూర్చొని జస్ట్ అక్కడ రిలాక్స్ అవ్వడానికి స్పాట్లా ఉంది. సో ఇట్స్ వెరీ నైస్. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇలాగ పార్క్ లాగా, ఐ మీన్ కొన్ని పార్క్స్లో లైక్ జిమ్నాస్టిక్లా పెడతారు కదా, ఏదో ఊరికే ఇలా చేసుకోవడానికి ఎక్విప్మెంట్ లాగా. సో అలాంటివన్నీ ఉన్నాయి, అక్కడ కొంతమంది చేస్తున్నారు. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే లైక్ బోటింగ్ స్పాట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ బోటింగ్ స్పాట్ దగ్గర కూడా చాలా స్మెల్ వచ్చింది, లైక్ లిటరల్లీ మేమే అనుకున్నాము, బట్ వేరే వాళ్ళు కూడా ఫుల్ ముక్కులు మూసుకొని తెరుచుకోవట్లేదు, అంత హారిబుల్ స్మెల్ అనమాట అసలు అది. సో మీకు అర్థమైంది కదా, కొంచెం టాలరేట్ చేయగలిగితే మళ్ళీ కొంచెం బెటర్ అయిపోతుంది అనమాట. సో ఈ బోటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చాక ఇక్కడ ఇలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. స్పీడ్ బోట్ 500, పెడల్ బోట్ 400. అండ్ స్పీడ్ బోట్లో 4 పడతారు అనుకుంటా అలాంగ్ విత్ ద డ్రైవర్. సో మేము స్పీడ్ బోట్ ఎందుకు తీసుకోలేదంటే పొరపాటున వాటర్లో పడితే ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి తీసుకోలేదు. వి జస్ట్ వెంట్ విత్ నార్మల్ డీలక్స్ బోట్, అంటే పెద్ద బోట్లో మనం కూర్చుంటాం కదా అలాగా. సో ఈచ్ టికెట్ ఈస్ లైక్ 100 రూపీస్, 300 రూపీస్. ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్ ఫర్ ద టైమ్. అంటే ఒక 1 అవర్ తిప్పారు మొత్తము. మా మమ్మీ కొంచెం ఫొటోస్ తీస్తాను చూడు అంటుంటే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, బికాజ్ ఇట్ వాజ్ లాంగ్ వీకెండ్. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ లేకపోతే మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి పిక్చర్స్ దిగడానికి. సో ఇంకా మేము ఎక్కువ పిక్చర్స్ కూడా ఏం దిగలేదు, లైక్. సో మీకు అర్థమైంది కదా, ఏదైనా వీక్ డే వెళ్తే యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ప్లేస్ టు సిట్ అండ్ మంచిగా పిక్చర్స్ దిగి లైక్ పిక్నిక్ లాగా, లైక్ ఏదైనా ఫుడ్ తెచ్చుకొని తినడానికి అంత బాగుంటుంది. బట్ ఇఫ్ యూ గో ఆన్ వీకెండ్స్ కొంచెం లైక్ అంత మనకి కంఫర్టబుల్ ఉండకపోవచ్చు, బట్ ఇట్స్ ఫైన్. ఎనీవే ఇక్కడ ఇలాగా లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు, మేము వేసుకోలేదు, తీసుకెళ్ళి జస్ట్ అక్కడ పెట్టేసాము. ఏమో ఎవరు వేసుకోలేదు, సో మేము లైట్ తీసుకున్నాం. అండ్ టికెట్స్ దగ్గర కూడా చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా రష్ ఉంది. అండ్ నా కెమెరాలోకి లైక్ నేను రియలైజే అవ్వలేదు దట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మై కెమెరా అని చెప్పి, వీడియోస్ తర్వాత చూస్తుంటే అర్థమైంది అనమాట. అండ్ మీకు అక్కడ ఒక బోట్ కనిపిస్తుంది కదా, అది బర్త్డే బోట్ అనమాట, 6000 per hour. సో అదేంటంటే లైక్ మొత్తం డెకరేట్ చేసి ఇప్పుడు మధ్యలో లేక్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఏదర్ మనము లంచ్ లాగా డిన్నర్ లాగా అలా ప్లాన్ కూడా చేసుకోవచ్చు అందులో, ఆర్ ఎల్స్ ఒట్టిగా కేక్ కటింగ్ అండ్ ప్రైవేట్ పార్టీ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దాకా వచ్చింది, ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి వెనక్కి అయితే తీసుకొచ్చారు. అండ్ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలోనే ఫ్లైట్స్ వెళ్ళినాయి అనమాట కొన్ని. సో ఆ వ్యూ, ఆ ఫీల్ అంతా చాలా బాగుంది, క్వైట్గా ఉంది, అంత నాయిసీగా లేదు. నేను అమ్మాయి అనుకున్నా ఎవరో ఇందా నుంచి. సో అక్కడ ఎవరో ఒక అబ్బాయి యాంకరింగ్ చేస్తున్నాడు అనమాట, అందరినీ పాపం ఎంటర్టైన్ చేయాలి అన్నట్టు చాలా ట్రై చేశాడు. పాటలు పాడిద్దాం, సాంగ్స్ లైక్ డాన్స్ వేపిద్దాం అని చెప్పి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, జస్ట్ ఎవరు గోలలో వాళ్ళు ఉన్నారు. అండ్ మేము కూడా అంతే, అసలు ఏం అండ్ ఇక్కడ
రెస్టారెంట్స్ లాంటివి ఈ స్పాట్‌లో ఇక్కడైతే ఏం లేవు. అంటే కెఫేస్ లాగా అలా ఏం లేవు. పెడితే చాలా బావుంటది అనిపిచ్చింది. బికాజ్ ఏదన్నా లైక్ పార్క్‌లో నడుస్తూ అలా తినొచ్చు కదా! ఏం లేవు అసలు. బట్ పక్కన అంటే కొంచెం మనము లైక్ సైడ్‌కెళ్తే స్టార్టింగ్‌లో ఉన్నాయన్నమాట. మరి లేక్ వాళ్ళవో లేకపోతే అవి సెపరేటో తెలీదు గానీ ఇటు నుంచయితే కొంచెం ఎంట్రీలా ఉంది. కాపోతే అక్కడ చాలా లైక్ ఎక్స్‌పెన్సివ్ అంట. అంటే అంత పెద్ద వెరైటీస్ ఉండవు. బట్ ఇట్స్ ఎక్స్‌పెన్సివ్ అంట. అంత వేస్ట్ అని జెప్పి అయితే విన్నా. సో, లైట్ తీసుకున్నామని నాకు గూడా ఎగ్జాక్ట్ తెలీదు. ఎనీవేస్ బోటింగ్ అయితే అయిపోయింది. చాలా సేపే జరిగింది. నేను చాలా క్లిప్స్ తీశాను గానీ, ఇంకా మొత్తం ఒకలాగే ఉండింది వ్యూ. సో, నేను పెట్టలేదు. అండ్ ఈవినింగ్ అయిపోయింది గైస్ ఫైనల్లీ. సో, ఈవినింగ్ కొద్దిసేపు వాకింగ్ చేద్దామని ఫుల్‌గా వాకింగ్ అయితే చేసాం. ఎంత నడిచినా వస్తూనే ఉంది రా బాబు ఏం పార్క్. ఎంత లెంత్ ఉందంటే అసలు నిజంగా. మీకు ఒకవేళ నైట్ వ్యూ ఇష్టమైతే నైట్ ప్లాన్ చేసుకోవచ్చు బోటింగ్. బట్ మేము వచ్చిన టైం పర్ఫెక్ట్ అనిపించింది. ఈవినింగ్ 3:30కి అలా వచ్చాము. జస్ట్ వచ్చి టికెట్స్ తీసుకొని బోటింగ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 6 అలా అయింది. అండ్ 6కి కాసేపు వాకింగ్ చేసుకున్నాము. నైట్ వ్యూ కూడా కనిపించింది కేబుల్ బ్రిడ్జ్‌ది. ఇంకా వెళ్ళిపోయాము. మీరు దుర్గం చెరువు పార్క్‌కి వెళ్ళారా? వెళ్తే బోటింగ్ చేశారా? అసలు మీకు ఈ పార్క్ నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. హైదరాబాద్లో నేను ఇంకేమైనా విజిట్ చేసి వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ నో ఇట్ మైట్ బీ బోరింగ్ ఫర్ సమ్ పీపుల్. బట్ ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే వెళ్తారని చెప్పి వీడియో అయితే తీశాను.